ఈ వీడియోని చూసిన వెంటనే చాలామంది అయితే స్కిప్ చేయొచ్చు, లేకపోతే వెంటనే నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోవచ్చు. కానీ నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను, 10 మంది ఈ వీడియో చూసి అందులో 7గురికి బాగా ఉపయోగపడే వీడియో ఇది. మొత్తం అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. మరి బాగుండాలంటే అప్పుడప్పుడైతే మన ఆరోగ్యానికి మంచి చేసే రెసిపీస్ అయితే చేసుకుంటుండాలి. నేనైతే ఈరోజు అయితే మంచి రెసిపీతో వచ్చాను. ఖచ్చితంగా అయితే నేను చెప్తున్నాను, ఈ రెసిపీ అయితే ముగ్గురులో మీకైతే ఒకరికి తప్పకుండా ఉపయోగపడుతుంది. చాలామంది అయితే ఈ జనరేషన్లో మోకాల నొప్పులతోనే, కండరాల నొప్పులతోనైతే బాధపడుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళకైతే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ జావా అయితే. సజ్జలు, బియ్యం, అలాగే రాగులతోనైతే ఈ జావానైతే తయారు చేసుకోవచ్చు. మనం అయితే లేట్ చేయకుండా ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఈ సజ్జలు, బియ్యము, రాగులను అయితే శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగేసేసి ఆరబెట్టుకోండి. ఆరబెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక బాండి అయితే పెట్టుకోండి. బాండి పెట్టుకొనేసేసి ముందుగానైతే రాగులను అయితే వేసేయండి. వేసేసేసి ఇందులోనే బియ్యం, అలాగే సజ్జలు, ఈ దినుసులను అయితే మనం అయితే ఒక 40% అయితే వేపుకోవాలి. 40% వేపుకుంటే సరిపోతుంది. నేనైతే మెజరింగ్ కప్పుతోనైతే అన్ని ముప్పావు కప్పు అయితే తీసుకున్నాను. ఎక్కువ అవసరం లేదు, మన ముప్పావు కప్పు అయితే సరిపోతుంది. అది 4-5 వస్తుంది ఆ జావా. చూశారు కదా, కాస్త చిటపట అంటే సరిపోతుంది. వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లబడనివ్వండి వీటిని అయితే. మనం వేపుకున్న దినుసులు అయితే చల్లబడేలోపు అయితే ఒక వేరే గిన్నె తీసుకొనేసి అందులోనే 1 లీటర్న్నర వాటర్ పోసుకొనేసేసి వీటిని అయితే మనం అయితే ఎసరు అయితే మరగబెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ అయితే మీడియంలో పెట్టేయండి. మనకైతే దినుసులు చల్లబడేలోపు ఎసరు అయితే మరుగుతుంది. ఎసరు మరిగేలోపు అయితే మీరైతే ఈ లోపు అయితే ఒక 10-15 మిరియాలు అయితే తీసుకోండి. అలాగే ఒక 3 యాలకులు అయితే తీసుకోండి. తీసుకొనేసి వీటిని అయితే కచ్చపచ్చగానైతే దంచుకోవాలి. ఒక చిన్నపాటి రోల్ అయితే తీసుకోండి. రోల్ తీసుకొనేసేసి ఇందులో వేసేసేసి కాస్త కచ్చపచ్చగానైతే దంచేసేయండి. చూశారు కదా, ఈ విధంగానైతే కచ్చపచ్చగా దంచుకోవాలి. చూశారు కదా, ఇందాకైతే మనం వేపు పెట్టుకున్న దినుసులు అయితే బాగా చల్లబడ్డాయి. ఇప్పుడైతే ఒక మిక్సీ గిన్నెలో వేసుకొనేసి, నేనైతే ఆల్రెడీ మిక్సీ గిన్నెలో వేసాను. ఇప్పుడైతే వీటిని అయితే బాగానైతే మెత్తగానైతే పట్టుకోండి. ఎంత వీలైతే అంత మెత్తగానైతే పట్టుకోవాలి. చూశారు కదా, మనం వేపు పెట్టుకున్న దినుసులను అయితే నేనైతే మెత్తగానైతే పట్టి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనకు ఎసరు అనేది మసలాలి. చూశారు కదా, ఎసరు అనేది అయితే మసులుతుంది. ఇప్పుడైతే మనం అయితే ఇందాకనే కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న మిరియాలు, అలాగే ఈ యాలకులు, అలాగే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి. వేసుకొనేసేసి ఒకసారి అలా కలిపేసేయండి. చూశారు కదా, ఎసరు అయితే బాగా మసిలింది. ఇప్పుడైతే మనం పట్టి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండి అయితే కొద్దిగా వేసుకుంటూ స్టవ్ అయితే మీడియంలో పెట్టేసేసి బాగానైతే కలుపుకోవాలి. కొద్దిగా వేసేసి కలుపుకోవాలి. మనమైతే జావానైతే ఉండలు లేకుండా అయితే బాగా అయితే కలుపుతూనే ఉండాలి. మనకైతే అలా వదిలేసామంటే మనకు మొత్తం ఉండలు కట్టేస్తుంది. అలా కలుపుతూనే కాస్త ఉడకగానే ఒక పొంగు అలా రాగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని దించి పక్కన పెడితే మనకైతే రాగి, సజ్జలు, బియ్యం జావానైతే రెడీ అయిపోయినట్టే. చూశారు కదా, మనకైతే జావా అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసేసి దించి అయితే పక్కన పెట్టుకున్నాం కాస్త చల్లబడే వరకు. చూశారు కదా, వేడి బియ్యం, రాగి, సజ్జల జావా చాలా చాలా మంచిది. మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిది. మోకాల నొప్పులు, కండరాల నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకైతే మీకైతే వీలైనప్పుడైతే ఈ విధంగానైతే ఒకసారి అయితే దినుసులతోనైతే జావానైతే చేసుకొని తాగండి. ఆ రిజల్ట్ అనేది మీకే కనబడుతుంది. ఎక్కువ టైం కనబడుతుంది. చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది మోకాల నొప్పులకు, కండరాల నొప్పులకు. నేనైతే గ్యారంటీగా చెప్తున్నాను, ప్రతి 10 మందిలోనూ 7గురికి ఉపయోగపడే ఈ రెసిపీ అయితే చాలా చాలా మంచిది మన ఆరోగ్యానికి. వీలైతే ఒకసారి మీరు కూడా అయితే ఇలా సజ్జలతోని, రాగులతోని, బియ్యంతోనైతే జావానైతే చేసుకొని తాగండి. మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది ఈ జావా. మరి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోకి అయితే ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.